చికెన్ బిర్యానీ అదిరిపోయింది. వచ్చేయండి. సాకరా క్యాన్ దిక్కున్నా బా నెక్స్ట్ లెవెల్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి 4 కేజీలు బిర్యానీ ముక్కలు, అలానే 2 కేజీల బాస్మతి రైసు. ఎంతో ఎంటర్టైన్గా కామెడీగా జరిగిన ఈ వంట ప్రయాణం కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు. చాలా సరదాగా ఉంటుంది. అలానే వంట ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకోండి. వీడియో అయితే కంటిన్యూగా చూడండి. పోతే మా వంటకి స్పెషల్ వచ్చి రోట్లో దంచే మసాలా, తెల్లగడ్డలు, అలానే అల్లము, అలానే ఎండుమిరపకాయలు, తర్వాత వచ్చి మసాలా వేసే పొళ్ళు కూడా అన్నీ మిక్సింగ్ చేసి రోట్లోనే దంచేస్తాము. అందుకనే మధురం అంతకన్నా ఎక్కువ, దానికి మించి అని చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది. ఎక్సలెంట్గా వచ్చింది బిర్యానీ. కంటిన్యూగా చూడండి, మీకే అర్థమవుతుంది. కొత్తగా చూసేవాడు కూయలు తీసి చెక్క అంత పెద్ద బొక్కకి ఏం పెట్టాలి నేను. అది చెక్క సెంటర్లో కూడా కాదు, కొత్త నుంచి అటు పోయింది. పక్క మసాలా దంచుతుంటే ఒక పక్క ఆనియన్స్, టమాటాలు అవి కట్ చేస్తుంటే చాలా సరదాగా బిజీగా అయితే ఈ వంట ప్రయాణం సాగుతుంది. కటింగ్లో రామన్నే కూర్చునేస్తాడు. పచ్చిమిర్చి, అలానే ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటాము. 10-10:30 స్టార్ట్ చేసాము. 12-12:30 అయిపోయింది. తినేది కూడా అంత స్పీడ్గా అయితే వంట అయిపోయింది. అంత అద్భుతంగా కూడా వంట వచ్చింది. పైగా అందరం ఒక్కొక్క చేయి వేసి చాలా సరదాగా ఉంటుందిలే, మాట్లాడుకుంటా తమాషగా కామెంట్లు, అలానే మా మాతృభాషలో కొన్ని బూతులు, ఈ విధంగా తమాషగా తిట్టుకుంటూ ఒక మంచి జర్నీ అయిపోతుంది. ఈ వీడియోలు తీయడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనసులో ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఎవరికైనా మాతో అక్కడ షేర్ చేసుకున్నప్పుడు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. పోతే టమాటాలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఒక పక్క మసాలా అన్నీ బిజీగా ఉన్నాయి. ఇంకా వెంటనే ఇవన్నీ అయిపోవడం అయితే పొయ్యి మంట వేసేసి రెడీ అయిపోవడమే. చాలా స్పీడ్గా, షార్ట్గా అయితే బిర్యానీ అద్భుతంగా రెడీ అయిపోయింది. ఏ వంటకైనా టమాటాలు బాగా మాగుంటే, మంచి పనులు తీసుకుంటే ఆ వంట అద్భుతం. ఒక మంచి వంట రావడానికి అన్ని కారణాలు అవ్వాలి. టమాటాలు బాగా మాగినట్టువైతే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మంచి కరివేపాకు అయితే వాసన బాగా వస్తుంది. ఫ్రెష్గా ఉండే పచ్చిమిర్చి అయితే ఆ స్మెల్ కూడా అదిరిపోతుంది. ఆనియన్స్, మంచి సైజ్ ఆనియన్స్ అయితే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇట్ట ప్రతిదీ ఒక మంచి వంటకి అన్ని కారణాలే. ఇంకొక పక్క మల్లయ్యన్న అయితే దుమ్ము లేపుతాడు. మిరప్పొడి, మిరియాలు అన్ని మసాలాలు వేసి కుమ్మేస్తాడు రోట్లో. మంచి ఎక్స్పీరియన్స్ అయిపోయినాడు రోట్లో దంచే దాంట్లో. చిన్న రోలే, పెద్దది పెట్టుకోవడానికి మాకు డస్ట్ ఎక్కువ ఉంటుంది, వుడ్ వర్క్ కాబట్టి. అందుకే అడపదడప సౌండ్లు కూడా, తోడు మిషన్ సౌండ్లు, కటింగ్ మిషన్లు, వుడ్ వర్క్ కాబట్టి అడపదడప ఈ సౌండ్లు కూడా డిస్టర్బెన్స్ ఉన్నాయి. కానీ డైరెక్ట్ వాయిస్ పెడదామనే ఆశతో పెడుతున్నా. చిన్న సౌండ్ డిస్టర్బెన్స్ని కొంచెం దాటుకొని వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. కొత్తిమీర కూడా ఫ్రెష్గా ఉంది. ఈ మధ్య కొత్తిమీర పెద్ద చెట్లు మాదిరిగా వచ్చేస్తున్నాయి. అంతకుముందు చిన్నది వస్తుంది. మరి కొత్తిమీరకి ఏదో హైబ్రిడ్ ఐటమ్ ఏదో కనిపెట్టేట్టున్నారు. అందుకని పెద్ద చెట్లు మాదిరిగా ఉన్నాయి కొత్తిమీర కూడా. అన్నీ కట్ చేసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే రెడీగా అయితే పెట్టుకునేసినాము. కావాల్సిన పదార్థాలన్నీ ఒక డిస్ప్లే పెట్టాము చూడండి. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, అలానే కొత్తిమీర, కరివేపాకు, బిర్యానీ మసాలా, మ్యాగీ మసాలా, పెప్పరు, ధనియాల పొడి, పసుపు పొడి, అలానే బిర్యానీ ఆకు, అవన్నీ అయితే మొత్తం 7 వీడియోలు అన్నీ దగ్గర పెట్టుకొని ఇంక వంట అయితే స్టార్ట్ అయిపోండి.
ఇంకైతే మా స్టైల్లో అయితే పొయ్యి వెలిగించేసి పొయ్యి కూడా కొత్తది వేసుకున్నాం కాబట్టి మంట అయితే బాగా అవుతుంది. అందుకనే చాలా తొందరగా అయిపోతుంది వంట కూడా. చికెన్ బిర్యానీ తయారీ స్టార్ట్. పొయ్యి మంట వేసినాం ఇప్పుడే. రాండి రాండి. నూనె 4 కేజీ నూనె కలిపింది చూడు ఇంకా వేలా ఇయ్యా నూనె తెల్లగా ఉన్నది. నేను డౌన్ కాదు ఇయ్యా నూనె కక్కకు పోచ్చియా వెయ్యా నువ్వా పచ్చిమిర్చి అక్కడ వాయిస్ రాదు. పటపట పటపట అంటాయి ఆడ. డబ్బింగా డబ్బింగ్లో గట్టిగా డబ్బింగ్ ఇయ్యా. ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఉల్లి ఉల్లి మెయిన్ పచ్చిమిర్చి ఆనియన్ బాగా రోస్ట్ అయితే ఆ ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంటుంది. మెయిన్ ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఎంత బాగా రోస్ట్ అయితే అంత బాగా ఆ ఫ్లేవరు రైస్కి అయితే పడుతుంది, పచ్చివాసన లేకుండా. బిర్యానీ ఆకు రామన్న బిర్యానీ ఆకు పట్టొక్కర వేయించారు. రామన్న టేస్టింగ్ సాల్ట్ వేసుకో. బాగా కలబెట్టాలి. ఎవరికో ఆకులు దండికి పడతాయి. తాత టమాటాలు టమాటా టమాటా ఉప్పు ఉప్పు రామన్న ఉప్పు. కింద స్టైల్గా నిలబడుకున్నాడు. పసుపు పసుపు కళ్ళ కట్టేసుకుంటా. రోజు నీళ్ళు మొత్తల్లా నేను మానవాడు ఇది పోసేస్తే బాగా బిర్యానీ మసాలా కరెంట్ వచ్చేసినారు కదా. అరుసో చికెన్ మసాలా ఏమడ చూస్తే చికెన్ ఎవరికి ఆగేసి లోపల పెట్టచ్చా మసాలా ఒక్కరో పెట్టుకో. నేను తయారు చేసుకున్న మసాలా మేము బా అప్పుడే వాసన. ఏం వదిలేరా. గరం మసాలా
అది తెచ్చిందా నువ్వు అది కానీ లేదా మ్యాగీ వేసేది మ్యాగీ మసాలా మ్యాగీ మసాలా టేస్ట్ రైస్ ఇంకా ఒక్క ఉడికిపోతుంది క్లీన్ చేసుకున్న 4 కేజీలు పెద్ద ముక్కలు చికెన్ సన్నగా పండి మోసం మొక్కలకి అన్నం దొరకపోతుంది మనం నన్ను వదిలిస్తుంటారు మీరు ఇవన్నీయా చూపించి షార్ట్ కొడుతుంది చికెన్ ముక్కలు మనిషి వస్తున్నానండి అడే నాకు ఇస్తున్నాడు నీళ్ళు కావాలి మనం వాడు ఇంకో కరగంట మనకేం బాధ ఏందా మెసేజ్ పెట్టాం నీళ్ళు లేరా మళ్ళీ నువ్వు ఇప్పుడేం పోదు అని ఉడుకుడుగానే తినాలి బా అబ్బా బాగున్నదా తినేదా ముక్క తింటే నీళ్ళు పోసేది ముక్కలు బాగా 80% ఉడికినాక 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ పోసేయాలి పోసేయండి బొక్కలు వేసి పట్టుకోడా స్టైల్గా ఉన్నాడు వెంకటేశ్వర నాకు లగ్నం కాదు రేపు సంవత్సరం 4 నెలలు నేను ఇంట్లో జరిగింది ఎంతమంది 10 మంది కేజీ ఎంత సింపుల్గా వేసుకుని 6 మంది రా కేజీకి 6 మంది వేసుకుని 4 కేజీలు చికెన్ 4 కేజీ చికెన్ అన్నం కనపడదు చూడు మొత్తాన్ని చికెన్ బిర్యానీ అదిరిపోయింది వచ్చేయండి మిరపొడి ఎరగ బాగుంటుంది మూత వేసి మంట తీసేసివా ఏందా అంత సిట్టి దాడిదే బా క్రీమీ జ్యూసీ అట్టే నోట్లో పెట్టుకో అదిరిపోయింది బా ఉప్పు తక్కువ కానీ బా తీసుకుని కొట్టి ఏమన్నా అది బాధ వస్తుంది మొక్కే అంతే 2 ముక్కలు మళ్ళీ వేద్దాం లేకపోతే మళ్ళీ రామ అన్న పక్కనే తీసుకుంటా ఏంది ఇప్పుడే తిందామా సరి ముక్కలు దొరికినాయి 12 కూడా కలన్నా 12 ముక్కలు కానీ ఇప్పుడు ఫుల్గా తిని ఆకలి కాకుండా కూడా రెడీ ఉంది ఈరోజు బిడ్డ ఓపిక వడ్డించినాడు
పెద్ద మనిషి అయినాడు చిన్నగా. బిర్యానీ అయితే అద్భుతంగా వచ్చింది. వీడియో కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా వచ్చింది. అసలు టేస్ట్ అయితే ముక్కలు ఎక్కువ వేసాం కాబట్టి రైస్ చాలా బాగా వచ్చింది టేస్ట్. మేము వాడిన మసాలాలు అన్నీ కూడా అస్సలు అయితే అది అద్భుతం, మాటల్లో చెప్పలేము. ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి వీడియో చూసి. దాదాపు 11-12 మందితో సాగిన ఈ ప్రయాణం అద్భుతం. అందరూ కూడా హ్యాపీగా తిన్నారు. వంట అయితే బ్రహ్మాండంగా వచ్చింది. అస్సలు చికెన్ బిర్యానీ వాళ్ళు తింటుంటే మిగిలిన కొత్తగా వచ్చారు ఒక 4-5 మంది. అమ్మ మేము ఎక్కడ రెస్టారెంట్లో కూడా తినలేదు ఈ విధంగా. అందరూ ఎవరు అంటావు? బాగున్నదా? నేను అట్టే ఉండో అయ్యో. నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా అయితే ఇంకొక వీడియోతో, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి. బాయ్.